హలో ఫ్రెండ్స్, ఎలా మీరు బాగున్నారు? వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం వేసుకున్న డౌన్లోడ్ కలుపుదాం. జడ్డున్నాడు కదా, హీరోనికి కాల్ చేసి అంటాడు. ఇంక హీరోన్ ఉంది కదా, హీరో అనుకోని నువ్వు పడుకోవడానికి వెళ్తున్నావు కదా, చెప్పావు కదా అని అంటాడు. ఇంక జడ్ అంటాడు, నువ్వేమంటున్నావు అని అంటాడు. హీరోనికి అర్థమైంటుంది ఇంక ఇది జడ్ అని. ఇంక జడ్ అంటూ ఉంటాడు, నువ్వు నన్ను కలవడానికి వచ్చావంట, నేను పడుకున్నానని అంటూ ఉంటాడు. హీరోన్ అంటుంది, రేపు నేను కలవడానికి వస్తాను, నేను ఫ్రీ అని అంటుంది. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ కదా వచ్చేది. ఇంక హీరోయిన్ ఉంది కదా, ఇంకా జడ్తో మాట్లాడుతుందని తెలిసి ఇంకా సాడ్ అవుతుంటుంది. చాట్ వాళ్ళ వైఫ్ వాళ్ళ డాడీ ఉన్నారు కదా, చాట్ వాళ్ళ వైఫ్ని కరోనాకి వచ్చి ఉంటాడు. ఇంకా తను అంటూ ఉంటుంది, నేనేమీ మిస్టేక్ చేయలేదు, ఇంకా హీరోని నేను షూట్ చేశానని. ఇంకా చాట్ ఉన్నాడు కదా నన్ను అంటున్నాడని అంటూ ఉంటాడు. ఇంకా డాడీ అంటూ ఉంటాడు, నాకు తెలిసి నువ్వు ఏం చేయలేదని అంటూ ఉంటాడు. ఇంకా చాట్ వాళ్ళ వైఫ్ అంటూ ఉంటుంది, నేను చాట్ తోటి సరిగ్గా మాట్లాడలేదు అని అంటూ ఉంటుంది. ఇంకా డాడీ అంటూ ఉంటాడు, నువ్వు చాట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చెయ్యి, అతను నీ మాట నమ్ముతాడని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా, ఇంకా జడ్ని కరోనాకి వెళ్తూ ఉంటుంది. ఇంక హీరోయిన్ ఫ్రెండ్ ఉంది కదా, జడ్ కోసం లంచ్ కూడా తయారు చేసి ఇంకా హీరోయిన్ ఉంది కదా ఏమని చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఉంది కదా, చాట్ చూడగానే ఇంకా చాలా కోపం వచ్చేది. ఇంకా తన ఫ్రెండ్కి చెప్తుంటుంది, నేను జడ్ని కలవడానికి రాను, నేను చాట్ని చూసుకుంటాను వెళ్ళని అంటుంది. ఇంక హీరోయిన్ ఫ్రెండ్ ఉంది కదా, జడ్ కోసం లంచ్ తీసుకుని వచ్చేది. జడ్ ఉండదు కదా, ఇంక హీరోయిన్ ఫ్రెండ్ చూడగానే ఇంకా తన ఆశలు మొత్తం నిరాశలు అయిపోయి ఉంటాయి. ఇంక హీరోయిన్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, హీరోయిన్ ఉంది కదా లేట్ అవుతుంది, నువ్వు లంచ్ తినేసేయని అంటూ ఉంటుంది. ఇంకా జడ్ అంటూ ఉంటాడు, నేను హీరోయిన్ వచ్చినప్పుడే ఇంకా తనతోనే తింటానని అంటూ ఉంటాడు. ఇంక హీరోయిన్ ఉంది కదా, ఇంకా చాట్కి చెప్పేంటి, నేను సడన్గా ఉండు, నేను వెళ్ళేసి వస్తానని. ఇంక హీరోయిన్ ఉంది కదా, ఈ హస్బెండ్ వైఫ్ని నేనే కలపాలని అనుకుంటూ ఉంటుంది. హీరోయిన్ వెళ్ళినప్పుడు ఇంకా చాట్ వాళ్ళ వైఫ్ని కదా వచ్చేది హీరోయిన్ ఇంటికి. ఇంకా తన హస్బెండ్ చూడగానే ఇంకా షాక్ అయిపోయింది. హీరోయిన్ ఉంది కదా, తన ఫోన్ మర్చిపోయిందని ఇంట్లోనని ఇంకా వెళ్ళి ఉంటుంది. ఇంకా వెళ్ళినప్పుడు ఇంకా చాట్ వాళ్ళ వైఫ్ ఉంది కదా, చాట్ని కొడుతూ ఉంటుంది. ఇంక హీరోయిన్ ఉంది కదా, ఇంకా చాట్ వాళ్ళ వైఫ్ని చూసి ఉంటుంది. ఇంక హీరోయిన్ కూడా కొడుతూ ఉంటుంది. ఇంక హీరోయిన్ తలకి తల్లి ఉంటుంది. చాట్ ఉన్నాడు కదా, తన వైఫ్ని తోసి ఉంటాడు. ఇంకా తను అంటూ ఉంటాడు, నీతో నేను భరించలేకపోతున్నాను, నాకు డివోర్స్ కావాలని అంటూ ఉంటాడు. ఇంకా తను అంటూ ఉంటుంది, సరే అయితే నాకు కూడా కావాలని అంటూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ కదా కాల్ చేసి ఉంటాడు. చాట్ వాళ్ళ వైఫ్ ఉంది కదా ఎత్తి ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా ఇప్పుడు బిజీగా ఉంది వేరే హస్బెండ్తో అని అంటుంది. ఇంక హీరోయిన్ కదా ఇష్యూనే షాక్ అయిపోయి ఉంటాడు. చాట్ వాళ్ళ వైఫ్ ఉంది కదా చాలా కోపంగా వెళ్ళిపోయి ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా, చాట్ వాళ్ళ వైఫ్ని కలవడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా టీచర్ని కూడా తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంక హీరోయిన్ ఉంది కదా, ఇంకా చాట్కి చెప్తూ ఉంటుంది, నేను వైఫ్ తోటి సరిగ్గా మాట్లాడచ్చు కదా, తను తోటి ఇలా మాట్లాడితే తను ఏమనుకుంటుందని అంటుంది. హీరో కూడా ప్రాబ్లం అవుతుందని అంటుంది. చాట్ అంటూ ఉంటాడు, నువ్వు నా గురించి ఆలోచించావు, నీ గురించి కూడా ఆలోచించావు, ఓన్లీ హీరో గురించి ఆలోచిస్తావు కదా అని అంటూ ఉంటాడు. ఇంక హీరోయిన్ ఉంది కదా, చాట్కి ఏమి ఆన్సర్ ఇవ్వకుండా ఇంక చాట్ వాళ్ళ వైఫ్ని కలవడానికి వెళ్తూ ఉంటుంది. చాట్ వాళ్ళ వైఫ్ ఉంది కదా, తన హస్బెండ్ని ఇంకా బట్టలని కాల్ చేద్దామని అనుకుంటూ ఉంటుంది. కరెక్ట్ టైంకి మన హీరోను కదా అలా చేయదని ఇంకా తనని ఆపంటాడు. తన తల మీద ఇంకా ఆర్డర్ వేసి ఉంటాడు, నువ్వు ఇప్పుడు కూల్గా ఇంకా ఆలోచించని అంటూ ఉంటాడు. చాట్ వాళ్ళ వైఫ్ అంటూ ఉంటుంది, హీరోయిన్ ఉంది కదా నన్ను ఇన్సల్ట్ చేసింది, ఇంకా నేను నైట్ ఇంకా చాట్ హీరోని ఒక రూమ్లో ఉన్నాడు నీకు తెలుసా అని అంటాడు. హీరో అంటాడు, ఆ విషయం చాట్ని హీరోని అడిగావా, అసలు ఏం జరిగిందో, అయినా కూడా అందులో నీ మిస్టేక్ ఉందా లేదో ఒకసారి ఆలోచించు, ఎందుకు ఇంత కోపంగా ఆలోచిస్తున్నావు, నీ మిస్టేక్ ఉంది, అందుకనే నీ అనుమానంతో చాట్ ఉన్నాడు కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని అంటూ ఉంటాడు. ఇంకా చాట్ వాళ్ళ వైఫ్ ఉంది కదా ఆలోచించుండదు, కానీ తను ఏమీ చేంజ్ అవ్వలేదు. హీరో అంటాడు, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వెళ్తావని అంటూ ఉంటాడు. ఇంకా చాట్ వాళ్ళ వైఫ్ అంటూ ఉంటుంది, నేను చేంజ్ అయిపోయావని అంటూ ఉంటుంది. హీరో అంటాడు, కాదని అంటూ ఉంటాడు. చాట్ వాళ్ళ వైఫ్ అంటూ ఉంటుంది, లేదు నువ్వు చేంజ్ అయిపోయావు, అయితే నువ్వు హీరోని కూడా ఇప్పుడు వరకు ఇంకా లైక్ చేయవా అని అంటూ ఉంటాడు. ఇంక హీరో ఉన్నావు కదా దీని గురించి ఏమీ ఆలోచించాడు, ఎందుకంటే హీరోని ఇంకా తనని తప్పుగా అర్థం చేసుకుంటలేదు కదా. అప్పుడు టీచర్ వచ్చి ఇంకా హీరోని వచ్చిందని చెప్తూ ఉంటాడు. ఇంక హీరోనా కదా హీరోని బయటికి ఆపేసి ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, నువ్వు ఇంటికి రాని అంటుంది. ఇంక హీరోనా కదా హీరోని దెబ్బ చూసి నీకు ఇది ఎలా తెలిగిందని అంటాడు. హీరోని అంటుంది, ఏమీ కాదని అంటుంది. హీరో అంటాడు, ఇదంతా నా సిస్టర్ వల్లే కదా అని అంటాడు. హీరోని అంటుంది, ఏమీ కాదని అంటూ ఉంటాడు. ఇంక హీరో అంటూ ఉంటాడు, లేదు నీకు ఇంత దెబ్బ తగిలింది ఏంటని అంటూ ఉంటాడు. ఇంక హీరోని కదా టీచర్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, ఆయన కూడా మీరు ఇక్కడికి ఏం చేస్తున్నాడు, హీరోని ఎందుకు తీసుకుని వచ్చారని అంటుంది. టీచర్ అంటూ ఉంటాడు, నీకు ఇంత దెబ్బ తెలియంది, అయినా కూడా నువ్వు హీరో గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఇంక హీరో ఉన్నాడు కదా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, నీకు దెబ్బ తెలిగింది అది ఆలోచించు, ఆయన కూడా చాట్ తోటి ఇంకా నా సిస్టర్ తోటి నేను మాట్లాడాను, ఇప్పుడు చాట్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతానని అంటూ ఉంటాడు. హీరో అంటుంది, ఏమి కాదని అంటాడు. హీరో అంటాడు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ చూసుకొని అంటూ ఉంటాడు. దూరం నుంచి ఇంకా చాట్ వాళ్ళ వైఫ్ ఉంది కదా ఇదంతా చూసి ఉంటుంది. ఇంకా తను అంటూ ఉంటుంది, నువ్వు నా హస్బెండ్ లాక్కున్నా
ఇప్పుడు నా బిడ్డని కూడా నేను అసలు నీ లైఫ్ ఉంది కదా నాశనం చేస్తానని అంటూ ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా జడ్ని కలవడానికి వచ్చి ఉంటుంది. అతను మళ్ళీ పడుకుని ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా మళ్ళీ వస్తానని ఇంకా తన ఫ్రెండ్ తోటి వెళ్ళిపోయి ఉంటుంది. లిలీని తన ఇంట్లో చూడడంతో ఇంకా హీరోయిన్ ఉంది కదా నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు నా ఇంటికి రావడానికి అని అంటుంది. లిలీ అంటుంది ఎవరు పర్మిషన్ వేయడం ఏంటి ఆయన కూడా నేను ఇక్కడ రావచ్చని అంటున్నాడు. అప్పుడే సీత అంటూ ఉంటాడు నేనే తనకి పర్మిషన్ ఇచ్చాను తనని తీసుకుని వచ్చానని అంటూ ఉంటాడు. హీరోయిన్ మమ్మీ అంటూ ఉంటుంది ఆయన కూడా నువ్వు నాకు చెప్పావు కదా ఇక్కడ ఏ అమ్మాయిని తేనని మళ్ళీ ఇది అంతా ఏంటని అంటూ ఉంటుంది. సీత అంటూ ఉంటాడు మీ ఇద్దరు తల్లి కూతురున్నారు కదా నా మాట విన్నాడు కదా ఇంకా తనకి చిన్నగా చెప్తూ ఉంటాడు నేను వేరే అమ్మాయిని ఇంకా తీసుకుని రాకూడదు అంటే నువ్వు నీ కూతురికి వచ్చి ఇక్కడ తీసుకుని వచ్చి నాకు సారీ చెప్పమను ఇంకా నేను ఏ అమ్మాయిని తీసుకున్నానని అంటూ ఉంటాడు. ఎందుకు సీత అన్న కదా చిన్నగా చెప్పాడంటే ఇంకా లిల్లీ ఉంది కదా ఈ మాటలు వినకూడదని ఇంకా సీత ఉన్నారు కదా ఈయన మీద ఇంట్రెస్ట్ ఉందని ఇంకా తనకు తెలియకూడదని ఈయన మమ్మీని కూడా ఇంకా తీసేసి ఉంటాడు. సీత ఇంట్లో నుంచి బయటికి పంపించేసి ఉంటాడు. హీరోయిన్ కదా తన ఫ్రెండ్తో ఇంటికి వచ్చి ఉంటుంది. ఇంకా చాట్ని చూడగానే నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. ఇంకా చాట్ అంటూ ఉంటాడు ఈరోజు ఒకరోజు నేను ఇక్కడ ఉంటాను రేపు వెళ్ళిపోతానని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే అని ఉంటుంది. ఇంకా చాట్ వాళ్ళ వైఫ్ ఉంది కదా తన మ్యారేజ్ రింగ్ ఉంది కదా అది తీసేసి ఆన్లైన్లో పోస్ట్ చేసి ఉంటుంది. ఇంకా సుఖీ ఉన్నారు కదా ఇదంతా చేసి ఉంటాడు. తనకి ఏమీ అర్థం కాలేదు. చాట్ వాళ్ళ వైఫ్ వాళ్ళ డాడీ ఉన్నారు కదా ఇంకా తన కూతుర్ని చూడడానికి వచ్చి ఉంటాడు. తను మెడిసిన్ ఎక్కువ తీసుకుని ఉంటుంది. ఇంకా తను వెళ్ళిపోయి ఉంటుంది. ఈ విషయం చాట్కి ఈ కూడా తెలిసి ఉంటుంది. ఇంకా చాట్ వాళ్ళ వైఫ్ వాళ్ళ డాడీ ఉన్నారు కదా తన కూతుర్ని హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ఉంటాడు. ఇంకా సుఖీ ఉన్నాడు కదా ఇంకా ఈరోజు ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు చాట్ తోటి ఈరోజు కదా వెళ్ళకూడదు ఎందుకంటే ఆన్లైన్లో ఇంకా చాలా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఈరోజు వల్లనే ఇంకా చాట్ వాళ్ళ వైఫ్ కదా సూసైడ్ చేసుకుంది. ఇంకా ఈరోజు కదా చాట్ని లాక్కుంది అందుకు తను సూసైడ్ చేసుకుందని అంటూ ఉంటాడు. ఈరోజు ఫ్రెండ్ అంటే చాలా లేట్ అయిపోయింది ఈరోజు కదా చాట్తో వెళ్ళిపోయిందని అంటూ ఉంటాడు. ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో ఇంకా ఈరోని అంటూ ఉంటుంది నువ్వు బండి మీద వెళ్ళాలి అంటూ ఉంటుంది. ఇంకా చాట్ ఉన్నాడు కదా బండి మీద హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడు. తనని కళ్ళకి వెళ్ళి ఉంటాడు. దూరం నుంచి తన మాటలు వింటూ ఉంటాడు. ఇంకా తను ఏమీ ఎక్కువ మెడిసిన్ ఏమీ తీసుకోలేదు. ఇదంతా యాక్టింగే ఈరోజు నాశనం చేయడానికి. ఇంకా చాట్ ఉన్నాడు కదా ఈ మాటలు విని తను కడకుండా వెళ్ళిపోయి ఉంటాడు. చాట్ వాళ్ళ వైఫ్ ఉంది కదా ఆలోచన చేస్తుండదు తన హస్బెండ్ కదా నిజంగా నన్ను లవ్ చేస్తే కలవడానికి వచ్చేవాడు ఇలా వెళ్ళిపోయేవాడు కదా అని అనుకుంటుంటాడు. ఇంకా చాట్ని కూడా ఇంకా తనని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తూ ఉంటాడు. చాట్ ఉన్నాడు కదా ఎన్నుడికి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు నువ్వు హాస్పిటల్ లోపలికి రాకు ఇంకా నా వైఫ్ ఉంది కదా ఏమీ సూసైడ్ చేసుకోలేదు ఇదంతా యాక్టింగే ఇంకా హాస్పిటల్లోని రిపోర్టర్ వాళ్ళని కూడా పిలిచిందని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా రిపోర్టర్స్ హీరోని ఫ్యాన్స్ ఉన్నారు కదా ఇంకా హీరోని పట్టుకుని ఉంటాడు. తనని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు ఏంటి మీరు చాట్ని ఇంకా లవ్ చేస్తున్నాడు ఏంటని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది లేదని అంటూ ఉంటుంది. ఇంకా తన ఫ్యాన్స్ ఉన్నారు కదా ఎక్కేస్తూ ఉంటాడు. అప్పుడు జట్టున్నారు కదా కాపాడు ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా ఎవరిని లవ్ చేయట్లేదు ఇంకా నేను తనని లవ్ చేస్తున్నానని అంటూ ఉంటాడు. అంతని ముందు చెప్పేసి ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ ఉంది కదా ఈ మాటలు విని ఇంకా చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఉంది కదా ఇంకా జెడ్ని ఇంకా తన షర్ట్ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంకా జెడ్ ఉన్నాడు కదా హీరోని ప్రపోజ్ చేసి ఉంటాడు. దూరం నుంచి హీరోయిన్ కదా ఇదంతా చూసి చాలా బాధగా ఇంకా పార్కింగ్ ఏరియా వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా ఈరోజు చూస్తున్నాడని ఇంకా తనకి తెలీదు. ఇంకా హీరోయిన్ ఉంది కదా నో అని చెప్పేసి ఉంటుంది. నేను వేరే వాళ్ళని లైక్ చేస్తున్నానని అంటూ ఉన్నది. ఇంక హీరోయిన్ ఉంది కదా కార్ వేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. హీరో ఉన్నా కదా అప్పుడే చూసి ఉంటాడు. ఇంకా షూటర్స్ ఉన్నా కదా హీరోని ఫాలో చేస్తున్నాడని ఇంకా వెళ్తామని అనుకుంటే అప్పుడే హీరో ఉన్నా కదా చాట్ వాళ్ళ వైఫ్ తన డాడీకి ఫోన్ చేసి ఇంకా నా సిస్టర్ ఎలా ఉందని అంటూ ఉంటాడు. తను బాగానే ఉంది నువ్వు వేరే వర్క్ చూసుకొని అంటూ ఉంటాడు. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని అంటూ ఉంటాడు. హీరో కదా షూటర్ని ఫాలో అవుతుంటాడు. హీరోయిన్ కదా సేఫ్గా ఇంటికి వచ్చేసి ఉంటుంది. ఇంకా సుఖి అంటూ ఉంటాడు నేను ఫోన్ చేశాను ఆయన కూడా నువ్వు ఎందుకు ఎట్లేదు ఆయన కూడా చాట్ వాళ్ళ వైఫ్ని నువ్వు కలవద్దన్నాం కదా చాలా మంది న్యూస్ ఎక్కువగా ఇంక స్ప్రెడ్ చేస్తున్నారని అంటూ ఉంటాడు. హీరోయిన్ కదా సుఖి అడిగిన క్వశ్చన్లకి ఇంకేమీ ఆన్సర్ అయ్యదు. ఇంక హీరోయిన్ కదా తన ఫ్రెండ్ లెటర్ రాసి ఇంకా వెళ్ళిపోయిందని తెలిసి ఉంటుంది. ఇంకా తన ఫ్రెండ్ అంటూ ఉంటుంది నేను నా కంట్రీకి వేరే చోటుకి వెళ్ళిపోతున్నాను అక్కడ టీచర్ జాబ్ చేయడానికి. నేను అసలు ఎందుకు వెళ్ళలేదంటే నేను చూడడానికి ఎవరు లేరని కానీ ఇప్పుడు నేను లవ్ చేసి ఆ పర్సన్ ఉన్నాడు నేను చాలా హ్యాపీగా చూస్తారని ఇంకా తన ఫ్రెండ్ ఉంది కదా వెళ్ళిపోయి ఉంటుంది. ఇంక హీరోయిన్ ఉంది కదా తన ఫ్రెండ్ని వెతకడానికి వెళ్తూ ఉంటుంది. హీరో కూడా చూసి ఉంటాడు. ఇంకా షూటర్స్ ఉన్నారు కదా హీరోని ఫాలో చేస్తున్నాడు అని ఈ విషయం తన ఫ్రెండ్కి కూడా చెప్పి ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా ఎయిర్పోర్ట్ వచ్చి తన ఫ్రెండ్ని వెతుకుతూ ఉంటుంది కానీ తను కనబడదు.
ఇంకా పోలీస్ పైన ఉన్నాడు కదా, ఇంకా ఆ రౌడీని వెతుకుతూ ఉంటాడు. హీరో కూడా వెతుకుతూ ఉంటాడు. పాపం టీచర్ ఉన్నాడు కదా, ఇంక హీరో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా టీచర్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. నడవలేకపోతూ ఉంటాడు. కానీ హీరో ఉన్నాడు కదా, లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇంక హీరోని ఉంది కదా, తన ఫ్రెండ్ని అన్ని చోట్ల వెతుకుతున్నది. కానీ తను కనపడలేదు. తన ఫ్రెండ్ ఉంది కదా ఇంక వెళ్ళిపోయిందని చాలా బాధ వేస్తూ ఉన్నది. ఈ విషయం హీరోకి ఫోన్ చేసి చెప్దామని అనుకుంటూ ఉన్నది. అప్పుడు హీరో ఫోన్ ఉన్నాడు కదా, రింగ్ అయి ఉంటుంది. ఇంక హీరోని ఉంది కదా, వెనకాల తిరిగినప్పుడు హీరో ఉంటాడు. ఇంక హీరో ఉన్నావు కదా, ఫోన్ ఎత్తుతున్నాడు. హీరోనే అంటుంది, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, ఫోన్ ఎందుకు ఎత్తావు అని అంటుంది. హీరో అంటాడు, నువ్వు కాల్ చేసావు కదా అందుకు ఎత్తానని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, నేను ఎవరి గురించి ఆలోచించలేను, నువ్వు తప్ప అని ఇంకే హీరోని అప్ చేసుకుని ఉంటుంది. ఇంక హీరోని ఎందుకు కదా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా, బాధపడదని అంటూ ఉంటాడు. దూరం నుంచి వీళ్ళిద్దరిని ఎవరో ఫోటోలు తీసుంటాడు. ఈ ఫోటో ఉంది కదా సీతాకి పంపించి ఉంటాడు. ఇంకా సీతాకి అర్థమైంటుంది వీళ్ళిద్దరు ఇంకా లవ్ చేసుకుంటున్నాడని. మీ ఇద్దరిని ఖచ్చితంగా నేను వీడియో తీస్తానని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, హీరోని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఉంటాడు. ఇంకా తనని బ్యాగ్ హక్ చేసుకుని ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా, హీరోకి చెప్తూ ఉంటుంది ఎయిర్పోర్ట్ లో ఏదో జరిగింది, అది అంత సీరియస్ ఏం కాదని అంటూ ఉంటాడు. ఇంక హీరోని ఉంది కదా, వెళ్ళిపోతున్నప్పుడు హీరోని కదా తను చేపట్టుకుని ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, హీరోని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోని అంటుంది, నువ్వు ఇక్కడ ఉండు, ఇంకా నువ్వు డేంజర్లో ఉన్నా అని అంటుంది. హీరో అంటాడు, సీత గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం దొరికింది, ఇంకా అతను ఏం చేయలేదని అంటుంటాడు. హీరోని అంటుంది, లేదు ఇంకా సీత ఉన్నాడు కదా, నేను చంపగలడు, తనని కాపాడుకోవడానికి ఏదైనా చేస్తాడని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, నేను సీతని పోలీస్ స్టేషన్కి పంపిస్తానని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, నువ్వు వెళ్ళకి ఇక్కడ ఉండని అంటూ ఉంటుంది. నేను వేరే వాళ్ళు కూడా ఇంకా వెళ్ళడం ఇంకా నేను చూడలేను, నువ్వు నా నుంచి దూరంగా వెళ్తాని అంటుంది. హీరోని కదా వెళ్ళిపోతున్నప్పుడు హీరోని కదా మళ్ళీ ఆపుతూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, హీరోని హక్ చేసుకుని అంటూ ఉంటాడు, నువ్వు టెన్షన్ పడకు, ఇప్పుడు నేను సేఫ్గా ఉంటాను, ముందులా కాదు అని ఎన్ని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా సుఖీ ఉన్నాడు కదా, ఈ మాటలని వింటుంటాడు. ఇంక హీరోని అమ్మాయి కదా హీరోని కరోనాకి వస్తూ ఉంటుంది. అప్పుడు హీరోని కదా బయటికి రావడంతో ఇంకా చూసి ఉంటుంది. ఇంకా సుఖీ ఉన్నాడు కదా, హీరోని అడుగుతూ ఉంటాడు, నువ్వు అసలు ఎవరిని లవ్ చేస్తున్నావు జడ్నా, ఇంకా నా ఫ్రెండ్ కూడా అదే అనుకుంటుందని అంటుంది. హీరోని అంటుంది, నేను జడ్ని లైక్ చేస్తలేదని అంటుంది. అప్పుడే హీరోని మమ్మీ కదా వచ్చి అంటుంది, నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు చెప్పని అంటుంది. హీరోని అంటుంది, ఇది నా లైఫ్ మీకు అవసరం లేదని అంటుంది. ఇంక హీరోని మమ్మీ అంటుంది, నువ్వు హీరోని లైక్ చేస్తున్నావు ఏంటని అంటుంది. హీరోని అంటుంది, అవునని అంటుంది. ఇంక హీరోని మమ్మీ అంటుంది, నీకేమైనా మెంటల్ అయితే నువ్వు హీరోని ఎలా కలిసావు నీకు తెలియదు ఏంటి, ఆయన కూడా తన లవర్ని నువ్వు చంపేశావు, ఇంక హీరో ఉన్నా కదా నేను జైలు వేయాలనుకుంటున్నానని అంటుంది. హీరోని అంటుంది, మొత్తం చేంజ్ అయిపోయిందని అంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ అంటుంది, హీరోనా కదా ఓన్లీ నేను యూజ్ చేసుకుంటున్నాడు, ఇంకా సీతది ఇన్ఫర్మేషన్ కోసం అని అంటాడు. హీరోని అంటుంది, అదేమీ కాదు, హీరో ఉన్నాడు కదా నన్ను లైక్ చేస్తున్నాడు నాకు తెలుసు, ఇంకా అమ్మమ్మ చెప్పింది ఎక్కడ హ్యాపీనెస్ ఉంటుందో గుడ్గా ఉంటుందో ఇంకా అక్కడ నిజమైన లవ్ ఉంటుందని, ఇంక హీరోకి ఇంకొకసారి నా గురించి తెలియని ఇంకా అతనికి నేను మొత్తం చెప్పేస్తాను నిజమని అంటుంది. ఇంక హీరోని మమ్మీ ఉంది కదా వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా సుఖీకి ఫోన్ చేసి హీరోని పిచ్చి పనులు ఏమి చేయకుండా నువ్వు చూసుకొని అంటుంది. అప్పుడు తను వచ్చినప్పుడు తన కార్ చేంజ్ అయిపోయి ఉంటుంది. అవును నా కార్ ఇదని అంటుంది. ఇంకా డ్రైవర్ అంటూ ఉంటాడు, మీ కార్ ఉంది కదా కొద్దిగా ప్రాబ్లం ఉంది అందుకని చేంజ్ చేసామని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, ఇంకా హీరోని మమ్మీ కార్ చేస్తూ ఉంటాడు. ఇంకా సీతకి హెల్ప్ చేస్తుందని అనుకుంటూ ఉంటాడు. కానీ ఇదంతా సీత చేస్తూ ఉంటాడు. ఇంకా సీత ఉన్నాడు కదా, హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ఈ సీత ప్రూఫ్లు ఉంటాయి కదా మొత్తం తను దొంగతనం చేసి ఇదంతా హీరోని మమ్మీ ఇంకా హీరోని చేశారని హీరో అనుకోవాలని ఇదంతా చేస్తూ ఉంటాడు. హీరో కదా ఇంటికి వెళ్ళినప్పుడు వస్తువులన్నీ ఇంకా పాడేసి ఉంటాయి. ఇంకా సీత అవి ప్రూఫ్లు ఉంటాయి కదా అవి కూడా మాయమైపోయి ఉంటాయి. ఇదంతా హీరోని మమ్మీ చేసిందని హీరో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సీత వచ్చి అంటూ ఉంటాడు, ఏంటి తల్లి కూతురు ఉన్నారు కదా ఇద్దరు ప్లాన్ చేసి ఇంకా బాగానే లైన్లో పెట్టాడు కదా అని అంటూ ఉంటాడు. ఫస్ట్ నిన్ను లైన్లో వేసింది కూతురు, ఇంకా తల్లి ఉంది కదా నన్ను లైన్లో వేసింది, ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి కదా మొత్తం దాచేశారని అంటూ ఉంటాడు. ఏదో అంటాడు, నువ్వేమంటున్నావు అని అంటూ ఉంటాడు. సీత అంటూ ఉంటాడు, నేను ఎలా ప్రూవ్ చేశాడో నన్ను కూడా అలానే ప్రూవ్ చేశాడని అంటూ ఉంటాడు. నన్ను కూడా ఈ తల్లి కూతురున్నా కదా ఇంకా ఫూల్ చేశాడని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, ఏంటి హీరోనింది కదా సాక్ష్యాలు ఇంకా తను దొంగతనం చేసిందని చెప్తున్నావా, నువ్వు నా చోళ్ళని పూలు పెడుతున్నావా, హీరోనిది అలాంటి అమ్మాయి కాదని అంటూ ఉంటాడు. తన గురించి నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు.
సీత ఉన్నాడు కదా ఇంకా నవ్వుతూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా నీకు అబద్ధాలు చెప్తుంది, తన మాటలు నమ్మకు. ఇంక హీరోయిన్ ఉంది కదా తన విషయాలు ఇంకేమైనా కావాలన్నా కూడా చాలా మందితోటి నైట్ స్పెండ్ చేసింది. ఇంక నీతో వెళ్ళను ఇంకా నాతో కూడా వెళ్ళనని అంటూ హీరో అంటుంటాడు. హీరోయిన్ తోటి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోనని అంటూ ఉంటాడు. ఇంకా సీత అంటూ ఉంటాడు నేను నిజమే చెప్తున్నాను, ఆయన కూడా నీ గర్ల్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది కదా, అందులో నుంచి ఇంకా తప్పించుకోవాలని నాతోటి హెల్ప్ అడిగింది, నాతో కూడా నైట్ స్పెండ్ చేసిందని అంటూ ఉంటాడు. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు ఇదంతా అబద్ధమని ఇంకా తనని కొట్టి ఉంటాడు సీతని. సీత అంటూ ఉంటాడు ఎవరు అబద్ధం చెప్తున్నాడో ఎవరు నిజం చెప్తున్నాడో ఇగో ప్రూఫ్లు నువ్వు చూసుకో ఈ వీడియో అని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక హీరో ఉన్నాడు కదా అలా చేస్తూ ఉంటాడు. ఇంకా హీరో ఉంది కదా తన మాట వినలేదని ఇలా అంతా చేస్తున్నాడు, సీత అబద్ధాలు చెప్తున్నాడని అనుకుంటూ ఉంటాడు. ఇంక హీరో ఉంది కదా చాలా టైం అయిపోయింది, హీరో కాల్ చేయకపోతే ఇంకా కాల్ చేస్తూ ఉంటుంది కానీ హీరో ఎత్తడు. ఇంక హీరో కదా ఆ వీడియో చూస్తూ ఉంటాడు. ఆ వీడియోలోని హీరోని ఉంది కదా ఇంకా హీరోని యాక్సిడెంట్ చేసిందని కనబడుతుంది కానీ సీత ఉన్నాడు కదా హీరోని డ్రగ్ ఇచ్చాడని ఇంకా కనబడలేదు. ఇంకా హీరో ఉన్నాడు కదా హీరోని తనని మోసం చేసింది, సీత నిజమే చెప్పాడని అర్థమైంటుంది. ఇంక హీరోని కదా నన్ను యూజ్ చేసుకుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంక హీరోను కదా చాలా బాధపడుతుంటాడు ఎందుకంటే తనని నిజంగా లవ్ చేస్తున్నాడు కాబట్టి. నెక్స్ట్ మార్నింగ్ ఇంకా సీత ఉన్నాడు కదా తన మేడ్ని ఇంకా కావాలని ఇంక హీరోని మమ్మీ ముందు అడుగుతూ ఉంటాడు. అవును హీరోని కేసు యాక్సిడెంట్ కేసు అది ఇంకా బయటకు వచ్చిందా నువ్వు సినిమా వచ్చిందని అంటూ ఉంటాడు. ఇంకా రాలేదని అంటూ ఉంటాడు. ఆయన కూడా హీరో ఉన్నాడు కదా ఎలాంటి లాయరు, ఆయన కూడా ప్రూఫ్ మొత్తం ఇచ్చేసాను కదా ఇంకేంటి మిగతా వాళ్ళందుకు చెప్పలేదని అనుకుంటాడు. హీరో మమ్మీ అంటాడు నువ్వు నాకు అర్థం చెప్తున్నావు కదా భయపెడుతున్నావు కదా అని అంటుంది. సీత అంటుంటాడు జోకేం కాదు నిజమే, ఆయన కూడా నేను మీకు సాయం చేశాను కానీ ఇప్పుడు మీ ఇద్దరు తల్లి కూతున్నారు కదా నన్ను బాధ పెట్టాడు, ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఏం చేస్తానని అంటూ ఉంటాడు. ఇంక వెళ్ళింది కదా ఇదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ ఉంది కదా లైఫ్ మొత్తం నాశనం చేసింది, ఇప్పుడు తన లైఫ్ ఉంది కదా నాశనం మొత్తం చూడాలనుకుంటున్నానని అంటుంది. హీరోయిన్ మమ్మీ ఉంది కదా ఇంకా సుఖికి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు హీరోని ఇంట్లో నుంచి బయటికి ఎక్కడ పంపకు, ఇంకా నువ్వు శ్రీపతితో కూడా మాట్లాడుకొని. సుఖి అన్నాడు కదా సరే అని చెప్పి ఇంకా హీరోని రూమ్లోకి వెళ్ళి ఉంటాడు కానీ హీరోని అక్కడ లేదు. సుఖి కూడా షాక్ అయిపోయాడు, హీరోని ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వద్దాం బాయ్.